హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది. ఆ సాంగ్ పైన చేశాను, చాలా బాగుంది. మీరు కూడా మీ ఫోటో పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను చెప్తాను. ఫస్ట్ మీరు డెమో చూడండి. రాజ్యమేది లేదు గాని రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు. చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా పెడతాను. టెలిగ్రామ్లో అలర్ట్ మోషన్ పిక్సార్ట్ యాప్ రెండు అందులో పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ రెండు ఇస్తాను. మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి ఇన్పుట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమైన్ ఫోటో అవ్వాలి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమైన్ ఫోటో లేకపోతే ఫోటో రూమ్ యాప్లో ఎలా చేయాలో చూపిస్తాను. మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ లేకపోతే కూడా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను టెలిగ్రామ్లో పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయ్యాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా, ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత నేను ఒకటే ఫోటో పెట్టాను, మీరు ఒకటే ఫోటో రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసుకోండి సెట్ అయిందా లేదా కరెక్ట్. ఓకేనా? ఇలా చూసుకున్న తర్వాత కిందికి వెళ్తే మీకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి పెట్టాను నేను, యూ షిఫ్ట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? మీకు నచ్చిన కలర్ ఇలా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.